నేనైతే ఈరోజు గోంగూర కందిపప్పుని కొద్దిగా డిఫరెంట్‌గా చేద్దామనుకున్నాను. శుభ్రంగా పప్పుని కడిగేసుకొని, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని కుక్కర్‌కి విజిల్ పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని, దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్రేసి వేపేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో గోంగూర కూడా వేసేసుకొని, కొద్దిగా పసుపేసి మూత పెట్టేసి మెత్తగా ఉడికించేసుకొని, దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఉడికిందో లేదో చూసుకుందాము. మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకుని ఎండుమిరపకాయలు కూడా వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి అదే మిక్సీ జార్లో గోంగూర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన మిశ్రమాన్ని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను అనమాట. దీంట్లో ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకటేసారి చూసేసుకొని ఇంకా మనకి నచ్చినట్టుగా పోపు అయితే వేసుకొని తిరిగి మూత పెట్టేసుకోవడమే. మీరు ఎప్పుడైనా గోంగూర పప్పు కానీ పాలకూర పప్పు కానీ చేయాలనుకున్నప్పుడు ఇట్లా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. పప్పు బాగోలేదు అన్న మాటే ఉండదండి ఇంట్లో ఆ రోజు. వీడియో నచ్చితే లైక్